అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ ఆస్ట్రాలాజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము జాతకంలో 12వ స్థానమైనటువంటి వ్యయస్థానం గురించి, 12వ అధిపతి గురించి, అలాగే 12వ ఇంట్లో ఉన్నటువంటి గ్రహాలు ఒక మనిషి జాతకంలో గానీ, జీవితంలో గానీ ఎటువంటి ప్రభావం తీసుకొస్తుంది అనే విషయం గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. సో, ఫస్ట్ మనము జాతకంలో దుస్థానాల గురించి మాట్లాడుకోవాల్సొస్తే అందులో మనకు 6థ్ హౌసు, 8థ్ హౌసు, 12థ్ హౌస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ దుస్థానాల కింద మనం పరిగణిస్తూ ఉంటాం. మరీ ముఖ్యంగా ఇందులో 12థ్ హౌస్ అనేది మనకు వ్యయస్థానము అని చెప్తారు. సో, ఎప్పుడైతే మనకు జాతకంలో 12వ ఇంట్లో ఏవైనా గ్రహాలున్నా, 12వ ఇంటి అధిపతి ఎక్కడైనా ఉన్నా, లేకపోతే 12వ ఇంటికి గానీ, 12వ అధిపతికి గానీ ఏవైనా గ్రహాలు సంబంధపడినా వాటి యొక్క కారకత్వాలు, వాటి యొక్క నేచర్ అనేది మనకు తొలగిపోతుంది, దూరమైపోతుంది, నష్టపోతుంది. అలాగే నెగెటివ్‌గా రియాక్ట్ అవుతుందని మనం పరిగణిస్తూ ఉంటాం. ఎందుకంటే జనరల్‌గా మనము జాతకంలో చూసుకునేటప్పుడు 12థ్ హౌస్ అనేది మనం మెయిన్‌గా కన్సిడర్ చేసేది వ్యయస్థానం అనే చెప్తాం. అంటే 12వ ఇంటిని ఎప్పుడైనా మనము ఒక ఎక్స్‌పెండిచర్‌కి, లాసెస్‌కి, నష్టాలకి, కోల్పోవడాలకి, పోగొట్టుకోవడాలకి వీటికే చూస్తూ ఉంటామండి. ఎందుకనంటే 12థ్ హౌస్ అనేది వ్యయస్థానం అవుతుంది కాబట్టి. కానీ మనం ఇక్కడ ఒక మిస్‌కన్సెప్షన్ మనకేంటి అనంటే 12థ్ హౌస్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ బెనిఫిక్ హౌస్ అని కూడా మనం భావించాలి. ఎందుకంటే 12థ్ హౌస్ యాట్రిబ్యూట్స్ కనుక తీసుకుంటే వ్యయం అనేది ఒక యాట్రిబ్యూట్ అంతే గాని అది ఒక్కటే 12థ్ హౌస్‌ని మనకు డిఫైన్ చేయదండి. ఎందుకంటే 12థ్ హౌస్ అనేది మనకు అయన, శయన, సుఖ, భోగ స్థానం కూడా అవుతుంది. మోక్ష స్థానం కూడా అవుతుంది. అయన, శయన, సుఖ, భోగ, మోక్ష స్థానం కూడా మనకు జాతకంలో 12వ ఇల్లే సూచిస్తుంది. సో, ఒక మనిషి తన జీవితంలో శయన సుఖాన్ని పొందాలన్నా, సరిగ్గా నిద్రపోవాలన్నా, మానసిక ప్రశాంతత ఉండాలన్నా, మోక్షాన్ని పొందాలన్నా, మోక్ష సిద్ధి కలగాలన్నా వీటన్నిటికి మనకు 12థ్ హౌస్ అనేది పాజిటివ్‌గా రియాక్ట్ అవ్వాలి. అంతేగాని ఎప్పుడైనా సరే మనము జాతకంలో 12వ ఇల్లు గనక బలపడిపోతేనో, లేకపోతే 12వ ఇంటి అధిపతి బలపడిపోతేనో ఖర్చులైపోతాయి, నష్టాలైపోతారు అని చెప్తారు. సో, అలా మనం దాన్ని సింగిల్ పర్స్పెక్టివ్‌లో చూడకూడదు. ఎప్పుడైనా సరే 12 ఏళ్ళు బలపడితే వాళ్ళకు ఫిజికల్ లైఫ్‌లో ఉన్నటువంటి లేకపోతే ఫిజికల్ థింగ్స్ మీద ఉన్నటువంటి వ్యామోహం కొంచెం తక్కువ ఉంటుందని చెప్తారు. కానీ ప్రతి ఒక్కరికి అలా ఉండాలని రూల్ లేదు. అది ఎందుకు ఉంటుంది అనంటే ఇక్కడ నేను ఇంపార్టెంట్‌గా చెప్పదలుచుకుంది నష్టానికి, మోక్షానికి మధ్య తేడా అండి. అంటే వ్యయానికి, మోక్షానికి మధ్య తేడా. వ్యయం అనేది మనం ఎప్పుడు అంటాము? తెలిసి మనం ఒక సర్టెన్ ఫినామినన్‌కి అటాచ్ అయ్యుండి, ఆ ఫినామినన్ గనక మనకు చేజారిపోతే అది మనకు వ్యయం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు రావాల్సినటువంటి ఒక ఆస్తి అనుకోండి. అది మనకు రాకుండా మన తోబుట్టువులకు వెళ్ళడమో, లేకపోతే మన బంధువులకు వెళ్ళడమో, మనకు రావాల్సింది వాళ్ళకు వెళ్ళడం అనేది మనము లాస్ అని చెప్తాం. లేదా పలానా చోట మనము పలానా మొత్తంలో ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బులు దానికంటే రెండంతలు, మూడొంతులు ఖర్చు పెడితే దాన్ని వ్యయము అని చెప్తాం. సో, ఇలాంటివన్నీ ఏంటంటే మనం యాంటిసిపేట్ చేసే విషయాలు మన నుంచి దూరం అయిపోవడాన్ని వ్యయం అని చెప్తాం. అది ఫ్రమ్ ద ఫినామినన్ పర్స్పెక్టివ్. కానీ వన్స్ మీకు వాటి మీద వ్యామోహం లేనప్పుడు, అవి మీ నుంచి దూరమైతే కూడా మీకు వాటి వల్ల ఎటువంటి నష్టము కలగదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆస్తి మనకు రావాల్సింది అది వేరే వాడికి వెళ్తుందని అనుకోండి. అది ఫ్రమ్ ఔట్‌సైడ్ పర్స్పెక్టివ్ మనకు లాస్ అని వేరే వాళ్ళు భావిస్తారు గానీ, ఇట్ డిపెండ్స్ వెదర్ వి ఆర్ అటాచ్డ్ టువర్డ్స్ దట్ ఫినామినన్ ఆర్ నాట్. ఇప్పుడు నాకు ఆ ఆస్తి మీద వ్యామోహం లేదు. అది వచ్చినా నేను ఇలాగే ఉంటాను, రాకపోయినా నేను ఇలాగే ఉంటాను. సో, ద ఔట్‌కమ్ విల్ నాట్ డిసైడ్ మై ఇంట్యూషన్ లేకపోతే మై క్యారెక్టర్. అలాంటప్పుడు ఆస్తి నా నుంచి వెళ్ళిపోయినా కూడా అది నాకు వ్యయం కాదు. ఎందుకంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఐ యామ్ బీయింగ్ డిటాచ్డ్ టువర్డ్స్ దట్ ఫినామినన్. అంటే ఒక ఆస్తికో, ఒక వస్తువుకో, లేకపోతే ధనానికో, లేకపోతే ఒక అర్థానికో నేను డిటాచ్డ్‌గా ఉన్నాననుకోండి. అది నా నుంచి వెళ్ళిపోయేటప్పుడు కూడా ఐ విల్ ఫీల్ ద సేమ్ వే. అది నా దగ్గర ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నానో, నా నుంచి దూరం అయ్యేటప్పుడు కూడా అలానే ఉంటాను నేను. ఇదే ఇంపార్టెంట్‌గా మోక్షానికి, వ్యయానికి ఉన్నటువంటి తేడా. అంటే వ్యయం జరిగేటప్పుడు ఇట్ విల్ ట్రిగ్గర్ ఎమోషన్స్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్.
ఒక విషయం నష్టపోతున్నారంటే దానివల్ల వాళ్ళు కృంగిపోవడము, కృశించిపోవడము, బాధపడడము, తట్టుకోలేకపోవడము ఇలాంటివి జరుగుతుంది. దాన్ని వ్యయము అని చెప్తారు. అంతేగాని మోక్షం అనేది ఏంటంటే ఒక విషయం మన నుంచి వేరుపడుతుంది, దూరమవుతుంది, సెపరేట్ అవుతుంది అని అవుతూ ఉంటే కూడా దాని ఆ అవుట్‌కమ్ వల్ల మనకు ఎటువంటి ఫీలింగ్స్ కలగదు. ఎందుకంటే ఇన్‌సైడ్ మన యొక్క ఆత్మలోనే మనం దాని నుంచి బయటుంటాం. మనం దాంట్లో ఎటువంటి అటాచ్‌మెంట్ ఉండదు మనకు ఆ భౌతిక విషయానికి. సో, అది వెళ్ళేటప్పుడు అది ఔట్‌సైడ్ పర్స్‌పెక్టివ్‌లో ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఆహ్, కొన్ని వేల కోట్లు దానం చేసేస్తారు. ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ లైఫ్‌లో. దాన్ని రినౌన్సియేషన్ అని చెప్తారు. అది బయట చూసే వాళ్ళకేంటంటే ఎందుకురా వీడు డబ్బుల్ని ఇలా పాడు చేసుకుంటున్నాడు. డబ్బులుంటే సుఖపడొచ్చు కానీ ఔట్ సైడ్ పీపుల్ అనుకుంటారు. కానీ ఇన్‌సైడ్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ పర్సన్ ఆయనకేంటంటే ఆ డబ్బులు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అనే ఒక ఫీలింగు, ఒక క్యారెక్టర్ అనేది ఉంటుంది. సో, మోక్షము, వ్యయానికి మధ్య తేడా ఏంటంటే వ్యయం జరిగేటప్పుడు ఒక పర్సన్‌లో ఉన్నటువంటి ఎమోషన్స్ అనేవి ట్రిగ్గర్ అవుతుంది. మోక్షంలో ఆ ఎమోషన్స్ ట్రిగ్గర్ అవ్వదు. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే కంప్లీట్ డిటాచ్‌మెంట్‌ని ఇస్తుంది. సో, ఎప్పుడైనా సరే 12థ్ హౌస్ అనేది మనకు మోక్షాన్ని సూచిస్తుందండి. వ్యయాన్ని మాత్రమే కాదు. సో, మోక్షం సూచించేటప్పుడు ఏంటంటే ఒక మనిషికి భౌతిక సుఖాలు లేకపోతే డొమెస్టిక్ కంఫర్ట్స్, మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ అనేది లభించకపోయినా కూడా వాళ్ళందులో సుఖంగానే బ్రతకగలుగుతారు. అందుకే జాతకంలో లేకపోతే కాలపురుష చక్రంలో మనకు శుక్రుడు అంటే సుఖానికి కారకుడైనటువంటి శుక్రుడు కాలపురుష చక్రంలో 12వ ఇంట్లో ఉచ్చబడతారు. అది న్యాచురల్‌గా కూడా గురువు ఇల్లు అవుతుంది. అక్కడ కేతువు స్వక్షేత్రపడతాడు. అంటే మోక్షకారకుడు స్వక్షేత్రపడతాడు. అత్యంత శుభగ్రహమైనటువంటి స్థానం అది. అలాగే బృహస్పతి తర్వాత ఇమ్మీడియేట్ నెక్స్ట్ మోస్ట్ బెనిఫిక్ ప్లానెట్ మనకు నైసర్గికంగా ఎవరు? శుక్రాచార్యుడు. సో, శుక్రుడు మనకు 12వ ఇంట్లో ఉచ్చబడతాడు. అది శుక్రుడు ఎక్కడ ఉచ్చబడతాడంటే రేవతి నక్షత్రం 3వ పాదంలో. అంటే లాస్ట్ హౌస్‌లో, లాస్ట్ నక్షత్రంలో, లాస్ట్ పాదంలో ఉచ్చబడేటటువంటి ఏకైక గ్రహము మనకు జాతకంలో శుక్రుడే. అందుకే ఎవరి జీవితంలోనైనా అత్యంత సుఖాలని, అత్యంత భోగాలని అనుభవించాలి అనంటే 12వ ఇంట్లో శుక్రుడు ఉండాలని చెప్తారు. అంటే 12వ ఇల్లు అనేది మనకు మన జీవితంలో మనం ఖర్చు పెట్టేటటువంటి విషయాల్ని సూచిస్తుందండి. ఎప్పుడైనా సరే జాతకంలో మనం చూసేదేంటి? ఒక మనిషి భౌతికంగా సుఖపడతాడా లేదా అనే దాన్ని కనుగొనాలి అనంటే సెకండ్ హౌసు, 11థ్ హౌసు, 4థ్ హౌసు బావుంటే చాలని చెప్పేస్తారు. ఎందుకంటే రెండో ఇల్లు మనకు ధనస్థానం అవుతుంది. 11వ ఇల్లు లాభస్థానం అవుతుంది. 4వ ఇల్లు సుఖస్థానం అవుతుంది. కానీ ఇవన్నీ మనకు మానసిక సంతృప్తినో లేకపోతే మానసిక ప్రశాంతతనో ఇవ్వదండి. ఒక శారీరక సుఖాన్ని మాత్రమే ఇస్తుంది. ఫిజికల్ హ్యాపీనెస్‌ని మాత్రమే ఇస్తుంది కానీ సోల్ లెవెల్‌లో సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి అనంటే అది 12థ్ హౌసే ఇస్తుంది. ఇప్పుడు కోట్ల కొద్దీ ధనం మీరు సంపాదించుకుంటూ ఉన్నారు. కోట్ల కొద్దీ ధనాన్ని మీరు కూడబెట్టుకుంటున్నారనుకోండి. అది మీకు మంచి సెకండ్ హౌస్, మంచి 11థ్ హౌస్. కానీ ఆ ధనం ఎందుకు మీకు? ఇఫ్ యూ ఆర్ అనేబుల్ టు స్పెండ్ దట్ మనీ, ఇఫ్ యూ ఆర్ అనేబుల్ టు ఎంజాయ్ దట్ వెల్త్, దెన్ వై ఆర్ యూ అక్యుములేటింగ్ ఇట్? సో, 12థ్ హౌస్ ఎవరికైతే బలపడుతుందో, పాజిటివ్‌గా రియాక్ట్ అవుతుందో వాళ్ళు ఎప్పుడైనా సరే ఒక బ్యాలెన్స్‌ని మెయింటైన్ చేయగలుగుతారు. అంటే వచ్చినటువంటి డబ్బుని ఓన్లీ అక్యుములేట్ చేయకుండా, అలాగని కంప్లీట్ పాడు చేయకుండా ఎఫిషియెంట్‌గా యుటిలైజ్ చేసుకోవడానికి కావాల్సిన స్కిల్ సెట్‌ని ఇస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఎంజాయ్ చేయగలిగే ఒక కెపాసిటీని కూడా ఇస్తుంది. అందుకే టాప్ 10 బిలియనీర్స్ తీసుకోండి, మిలియనీర్స్ తీసుకోండి, బ్యూరోక్రాట్స్ తీసుకోండి. వాళ్ళందరికీ 12థ్‌లో శుక్రుడుంటాడు. ఇంకా దానికంటే హై లెవెల్ హ్యాపీనెస్ ఏంటి అనంటే స్పిరిచ్యువల్ హ్యాపీనెస్. అంటే ఒక భౌతిక సుఖం అనేది ఒక లెవెల్ వరకు ఉంటుంది. ఆ లెవెల్ దాటిన తర్వాత ఆధ్యాత్మిక సుఖానికి వెళ్తారు. ఆ లెవెల్ దాటిన తర్వాత మోక్ష సాధన చేస్తారు. సో, ఏదైనా సరే అట్‌మోస్ట్ హ్యాపీనెస్సు, అట్‌మోస్ట్ సుఖం పొందాలి అనంటే వాళ్ళకు 12థ్ హౌస్ ప్రిడామినెంట్‌గా ఉండాలి. 12థ్ లార్డ్ బలంగా ఉండాలి. ఎప్పుడైనా సరే 12థ్ హౌస్‌లో గ్రహాలు ఉంటేనో, 12థ్ లార్డ్ బలపడిపోతేనో అది చెడ్డదని మాత్రం అనుకోకండి. బయట చూసే వాళ్ళకు అది చెడ్డగా కనిపించొచ్చు గానీ, లోపల ఉన్నటువంటి వాళ్ళకు అది మంచి చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 12థ్ బాలేదనుకోండి, ఒక మనిషి సక్రమంగా నిద్రించలేరు. అంటే రాత్రి పడుకునేటప్పుడు కూడా వాళ్ళకు సక్రమంగా నిద్ర రాదు. జాతకంలో ఇంక అన్ని స్థానాలు బావుండి, ఏది ధనస్థానం బావుండి, కర్మస్థానం బావుండి,
ఆహ్, భాగ్యస్థానం బావుండి, పూర్వపుణ్యస్థానం బావుండి, లగ్నం బావుండి, అన్నీ బావుండి, జీవితంలో మీరు మంచి పేరు, ప్రఖ్యాతి అన్నీ సాధించి, మీరేదైతే అనుకుంటారో గోల్ సాటిస్ఫాక్షన్ అయినా కూడా, మీకు సక్రమంగా దాని నుంచి సంతృప్తి లభించాలి. ఇ ఇక చాలు అనే ఒక ఫీలింగ్ రావాలి అనంటే 12థ్ హౌస్ బలంగా ఉండాలి. అందుకే 12థ్ హౌస్ ఎవరికైతే బలహీనంగా ఉంటుందో వాళ్ళు ఇంకొక జన్మ ఎత్తాల్సొస్తుంది. అంటే ఈ జన్మలో వాళ్ళు అనుకున్నది సాధించలేకపోతారు. ఎప్పుడైనా సరే మోక్షం అనేది ఎప్పుడొస్తుంది అనంటే, ఈ లైఫ్ టైమ్‌లో మనకున్నటువంటి పారామీటర్స్‌ని మనం ఫుల్‌ఫిల్ చేశామా? సంతృప్తి పొందగలిగామా? ఇక చాలు అని అనుకున్నామా అనేదే ఇంపార్టెంట్ అక్కడ. సో, ఒక మనిషి యొక్క మృత్యుకాలం ఏదైతే ఉంటుందో, మరణించే సమయము, మరణించేటప్పుడు ఏర్పడేటటువంటి సిట్యుయేషన్స్ ఏవైతే ఉంటాయో, వాటిని కూడా 12 ఏళ్ళు సూచిస్తుంది. ఎవరికైతే 12 ఏళ్ళు శుభత్వం చెంది ఉంటుందో, బలంగా ఉంటుందో, 12 ఇంట్లో బలపడిన శుభగ్రహాలుంటాయో, వాళ్ళకు చనిపోయేటప్పుడు కూడా చాలా ప్రశాంతమైనటువంటి, సంతృప్తికరమైనటువంటి, ఆనందకరమైనటువంటి ముగింపుని ఇస్తుందది మనకు. ఓకేనా? సో, ఇప్పుడు కొంతమంది లక్షలు, కోట్లు సంపాదిస్తూ ఉంటారు. కానీ సక్రమంగా ఒక రోజు గడిచిన తర్వాత నిద్రపోవడానికి వాళ్ళకి కరెక్ట్‌గా నిద్ర రాదు. అంటే వాళ్ళు మందు తాగితేనో, టాబ్లెట్స్ మింగితేనో, యాంటీ డిప్రెసెంట్స్ మింగితేనో తప్ప వాళ్ళకు కరెక్ట్‌గా స్లీప్ అనేది కూడా రాదు. ఎందుకంటే 12థ్ హౌస్ అనేది వాళ్ళకి అంత అఫ్లిక్ట్ అయిపోయి ఉంటుంది. ఎప్పుడైతే 12థ్ హౌస్ బలంగా ఉంటుందో, ఏ విషయాన్ని ఎంతవరకు మనం అటాచ్డ్‌గా ఉంచుకోవాలనే ఒక పరిజ్ఞానం అనేది ఉంటుందండి. ప్రతి విషయానికి కూడా ఎక్కడి వరకు మనం దాన్ని ఉంచుకోవాలి, ఎంతవరకు మనం దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎంతవరకు మనం దాన్ని సీరియస్‌గా తీసుకోవాలి అనే ఒక లిమిటేషన్ అనేది 12థ్ హౌసే మనకిస్తుంది. సో, 12థ్ హౌస్ అనేది మనకు జాతకంలో ఎప్పుడు చెడు చేయదండి. 12థ్ హౌస్‌లో గ్రహాలున్నంత మాత్రాన అవన్నీ మనకు చెడు చేసేయదు. ప్రొవైడెడ్ 12థ్ లార్డ్ బలంగా ఉంటే 12థ్ హౌస్‌లో గ్రహాలున్నా కూడా ఫిజికల్ లైఫ్‌లో కూడా అది మంచి భోగాన్నిస్తుంది. ఓకేనా? సో, అది ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ద్వారా డిస్కస్ చేసుకుందాము. సో, మీరు గనక జాతకాన్ని గమనించినట్టయితే, ఇది ఒక మగవారి జాతకం అండి. ఈయన జన్మించిందొచ్చేసి కన్యా లగ్నంలో జన్మించారు. గ్రహస్థితిని గనక చూసుకుంటే, తృతీయ స్థానంలో చంద్రుడు, షష్టమ స్థానంలో కేతువు, బుధుడు, సప్తమ స్థానంలో సూర్యుడు, భాగ్యస్థానంలో శుక్రుడు, వ్యయస్థానంలో వక్రించిన కుజుడు, రాహువు, వక్రించిన గురువు, వక్రించిన శనీశ్వరుడు ఉన్నారు. సో, ఇప్పుడు యాక్చువల్‌గా మనము జాతకాలు జ్యోతిష్యం నేర్చుకునేటప్పుడు ఏంటంటే, ఫస్ట్ మనం చూసుకునేది మన యొక్క జాతకాన్ని చూసుకుంటాం. ఎప్పుడైనా సరే మన జాతకంలో గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఏ స్థానంలో ఉన్నాయి, ఏ స్థానంలో ఏ గ్రహం ఉంటే ఎటువంటి ఫలితాలు, ఏ స్థానంలో ఏ అధిపతి ఉంటే ఎటువంటి ఫలితాలు అనే విషయాలు చదువుకుంటూ వస్తాము. అలాంటప్పుడు మనం డిసప్పాయింట్‌కి లోనయ్యేది ఎప్పుడు అనంటే, జాతకంలో ఒకటో, రెండో గ్రహాలు గనక ఆరో ఇంట్లోనో, ఎనిమిదో ఇంట్లోనో, 12 ఇంట్లోనో ఉండిపోతే ఇంక జీవితం అంతే బావుండదు మనకు. ఫర్ ఎగ్జాంపుల్ లగ్నాధిపతి 12 ఇంట్లో ఉంటే హెల్త్ బావుండదు, ఆరోగ్యం బావుండదు, ఇమ్యూనిటీ, వైటాలిటీ ఉండదు అని జెప్పేస్తారు. క్యారెక్టర్ సరిగ్గా ఉండదు, విషన్ ఉండదు, లైఫ్‌లో ప్లానింగ్ సరిగ్గా చేసుకోలేరు, కాన్ఫిడెన్స్ ఉండదని జెప్తారు. లేదా ధనాధిపతి గనక వ్యయంలో ఉంటే సంపాదించినటువంటి సంపాదన ఒక్క రూపాయి కూడా చేతులు నిలవదు, వచ్చింది వచ్చినట్టు వెళ్ళిపోతుంది, ఏ ఒక్క రూపాయి కూడా కూడబెట్టుకునే ఒక స్తోమత అనేది ఉండదని జెప్పేస్తారు. మూడో ఇంటి అధిపతి గనక 12 ఇంట్లో ఉంటే తోబుట్టువులతో కలహాలు, తోబుట్టువులతో గొడవలు, లేకపోతే మిస్‌కమ్యూనికేషన్స్ వల్లో, ఆర్గ్యుమెంట్స్ వల్లో, మాట తీరు వల్లో కొని తెచ్చుకునేటటువంటి ఇబ్బందులు, తగాదాలొస్తాయని జెప్తారు. నాలుగో ఇంటి అధిపతి గనక 12 ఇంట్లో ఉంటే ఉన్న స్థానాన్ని వదిలి వెళ్ళిపోవాల్సినటువంటి సిట్యుయేషన్స్ వస్తుంది. జన్మస్థలంలో వాళ్ళు బతకలేరు, ఇల్లు కట్టుకోలేరు, వాహనం తీసుకోలేరు, మాతృసుఖం ఉండదు, భౌతిక సుఖాలు అనుభవించలేరని చెప్పేస్తారు. అలాగే పంచమాధిపతి గనక వ్యయంలో ఉంటే సంతానం కలగదు, సంతాన సుఖం బావుండదు, తెలివితేటలు ఉండదు, విద్యా ప్రాప్తి ఉండదు, క్రియేటివిటీ ఉండదు, పూర్వపుణ్యం ఉండదు. ఇలా ప్రతి ఒక్క హౌస్ కూడా 12థ్ హౌస్‌కి వెళ్ళేటప్పుడు ఆ కారకత్వాలన్నీ వెళ్ళిపోతాయని చెప్తారు. అలా చూసుకుంటే ఇప్పుడు స్క్రీన్ మీద కనబడుతున్న జాతకంలో మీరు చూడండి, 12వ ఇంట్లో ఈయనకు 4 గ్రహాలున్నాయండి. పోనీ ఆ 4 గ్రహాలు ఏమైనా నార్మల్‌గా ఉన్నాయా అనంటే, కుజుడు వక్రించి ఉన్నారు, రాహు ఉన్నారక్కడ, గురువు వక్రించి ఉన్నారు, శని వక్రించి ఉన్నారు. సో, ఇక్కడ 12వ ఇంట్లో గ్రహాలు ఉండడమే ఒక ప్రాబ్లమ్ అయితే,
ఆ ఉన్నటువంటి గ్రహాల్లో కూడా నార్మల్ గ్రహాలు ఏవి లేవు. అన్నీ వక్రించినటువంటి గ్రహాలు, పాపగ్రహాలే ఉన్నాయి. సో, అలా చూసుకుంటే ఈయన లైఫ్ అనేది డూమ్ అయిపోవాలి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్ గమనించండి. 12వ ఇంట్లో ఉన్నటువంటి 4 గ్రహాల దశలు మీకు కంటిన్యూయస్‌గా వస్తుంది. ఒక్క సెకండ్ గ్యాప్ లేకుండా 12వ ఇంట్లో ఉన్నటువంటి గ్రహ దశలు కంటిన్యూయస్‌గా. కుజ దశ ఒక 7 సంవత్సరాలు, రాహు ఒక 18 అంటే 25 ఇయర్స్, 25 + 16 వేసుకుంటే 25 35 41 41 + 19 60 ఇయర్స్. అంటే ఈ మనిషికి 60 ఏళ్ళు ఆయన జీవితంలో 12వ ఇంట్లో ఉన్నటువంటి గ్రహ దశలే జరుగుతుందండి. ఒక మనిషి యావరేజ్‌గా ఒక 80 ఏళ్ళు బతుకుతాడు అనుకోండి. అందులో 60 ఏళ్ళు వ్యయస్థానంలో ఉన్నటువంటి గ్రహ దశలు జరిగితే, సపోజ్ వ్యయస్థానంలో ఉండే గ్రహాలు చెడే చేస్తే ఇంకా ఆ మనిషి బతకడం ఎందుకండి? అంటే జాతకం చూసుకునేటప్పుడు వాళ్ళు ఎంత భయాందోళనకు గురవుతారో చెప్తూ ఉన్నాను నేను. ఒకటి. పోనీ 12వ ఇంట్లో ఉన్నటువంటి గ్రహాలు వదిలేయండి. మిగిలిన గ్రహాలు ఏమైనా బాగున్నాయా అంటే, ఎక్సెప్ట్ చంద్రుడు, శుక్రుడు వదిలేస్తే, సూర్యుడు ఎవరంటే బాధక స్థానంలో ఉన్నారు సప్తమంలో. అది మంచి లొకేషన్ కాదు. పోనీ బుధుడు, కేతు బాగున్నారంటే వాళ్ళిద్దరూ కలిసి షష్టమ స్థానంలో ఉన్నారు. అంటే ఉన్నటువంటి నవగ్రహాలలో 2 గ్రహాలు వదిలేస్తే ఇంకా 7 గ్రహాలును, ఒకటి బాధక స్థానంలో, మిగిలినవి వ్యయస్థానంలో, మిగిలినవి షష్టమ స్థానంలో ఉన్నాయి. సో, దాని అర్థం ఏంటి? ఈ పర్సన్ యొక్క లైఫ్ అనేది బాగానే ఉండకూడదు, డెవలప్ అవ్వకూడదు, పుట్టడమే దండగా, కష్టాలు పడుతూ బతకాలి అని చెప్పి మనం భావించాలి కదా. కానీ ఎప్పుడైనా సరే దుస్థానాల్లో గనక గ్రహాలు ఉంటే అవి ఎప్పుడు చెడు చేసేస్తాయని మాత్రం మనం అనుకోకూడదు. ఎప్పుడైనా సరే దుస్థానాల్లో గ్రహాలు ఉండాల్సి వచ్చినా కూడా వాటి యొక్క అధిపతుల మీద ఆ గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితం అనేది ఆధారపడి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనం మోస్ట్ ఇంపార్టెంట్‌గా మాట్లాడుకోవాల్సి వచ్చేది ఏంటంటే 12th హౌస్ గురించి. ఎందుకంటే 12థ్‌లో ఈయనకు 4 గ్రహాలు ఉన్నాయి కదా. ఈ 4 గ్రహాలు చెడు చేస్తాయా అని అంటే చెడు చేయవు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వక్రగ్రహం ఇంకొక వక్రగ్రహంతో పాటు సంబంధపడితేనే అది రాజయోగం అండి. ఇక్కడ చూడండి, 12వ ఇంట్లో ఉన్నటువంటి 4 గ్రహాలు వక్రగ్రహాలే. అంటే అది మీకు అఖండమైనటువంటి రాజయోగాన్ని ఇవ్వాలి. నంబర్ 1. ఎప్పుడైనా సరే రాజయోగం ఇస్తుందా లేదా, దాని యొక్క తీవ్రత ఎలా ఉంటుంది అనేది ఆ స్థానాధిపతి యొక్క కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు 12వ ఇంటి అధిపతి సూర్యుడు 7th హౌస్‌లో ఉన్నారు కదా. ఇది మంచి పొజిషన్ కాదు. ఎందుకంటే ఈ పర్టిక్యులర్ కన్యా లగ్నానికి 7th హౌస్ అనేది బాధక స్థానం అవుతుంది. సో, అలాంటప్పుడు 12వ ఇంటి అధిపతి వెళ్ళి బాధక స్థానంలో ఉంటే అది మంచి చేస్తుందనంటే మంచి చేయకూడదు యాక్చువల్‌గా. కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఆయన ఉన్నది గురువు ఇంట్లో ఉన్నారు సూర్యుడు. గురువు ఎక్కడ ఉన్నారో చూడండి, 12వ ఇంట్లో, సూర్యుడి ఇంట్లో ఉన్నారు. అప్పుడేమవుతుంది మీకు, గురువు సూర్యుడి ఇంట్లో, సూర్యుడు గురువు ఇంట్లో ఉండేటప్పుడు వాళ్ళిద్దరి మధ్య పరివర్తన యోగం జరుగుతుంది. దాని అర్థం ఏంటంటే గురువు సప్తమ స్థానానికి వెళ్ళి వక్రించినట్టు భావించవచ్చు. అట్ ద సేమ్ టైం సూర్యుడు 12వ ఇంటికి వచ్చినట్టు కూడా భావించవచ్చు మీరు. అలాంటప్పుడు ఏమవుతుంది, వ్యయాధిపతి వ్యయస్థానంలో విపరీత రాజయోగంలో ఉన్నట్టు అవుతుంది. ఇక్కడ చూడండి, అప్పుడేమవుతుంది మీకు, షష్టమాధిపతి అయినటువంటి శనీశ్వరుడు, అష్టమాధిపతి అయినటువంటి కుజుడు, వ్యయాధిపతి అయినటువంటి సూర్యుడు ముగ్గురు కలిసి వ్యయస్థానంలో ఉన్నట్టు అవుతుంది. ఇక్కడ గ్రహయుద్ధం ఏర్పడ్డా కూడా అన్నీ వక్రగ్రహాలు కాబట్టి అది మీకు విపరీత రాజయోగాన్ని ఇవ్వాలి, అఖండ రాజయోగాన్ని ఇవ్వాలి, రాజయోగాన్ని ఇవ్వాలి, అలాగే మోక్ష ప్రాప్తిని కూడా ఇవ్వాలి ఆయనకు. ఎందుకంటే మోక్ష స్థానాధిపతి మోక్ష స్థానానికి వచ్చినట్టు అవుతుంది మీకు. సో, ఎప్పుడైనా సరే 12వ ఇంట్లో ఉంటే గ్రహాలు అవి చెడు చేస్తాయి అనుకోకూడదు. నంబర్ 1. ఇంకొకటి, ఇప్పుడు ఈయనకు 12వ ఇంట్లో నేను చెప్పినట్టు 4 గ్రహాలు ఉన్నాయి కదా. సో, 12వ ఇంట్లో ఉన్నటువంటి 4 గ్రహాలు చెడు చేసేస్తాయంటే ఫస్ట్ వాటి దశలు కూడా రావాలి కదా. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది గమ్మత్తైనటువంటి విషయం ఏంటంటే, ఈయన జన్మించింది 1980లో జన్మించారు. ఏప్రిల్‌లో జన్మించారు. ఆయన పుట్టడం శని దశలో పుట్టారు. కరెక్ట్‌గా ఆయనకు 17 ఇయర్స్ జరిగింది. అనురాధ నక్షత్రం 1వ పాదంలో జన్మించారు. సో, శని దశ తరువాత నెక్స్ట్ ఏ దశ వస్తుంది, బుధ దశ, తర్వాత కేతు దశ, తర్వాత శుక్ర దశ, సూర్య దశ, చంద్ర దశ, ఆ తర్వాత కుజ దశ వస్తుంది. అంటే ఆయనకు కుజ దశ వచ్చే లోపు ఎప్పుడో ఒక 70+ అయిపోయి ఉంటుంది ఆయనకు ఏజ్. అంటే 12వ ఇంట్లో గ్రహాలు ఉంటేనే చెడు చేస్తాయని కాదు, అవి చెడు చేసేటట్టు ఉంటే కూడా వాటి దశలు రావాలి మీకు, మెయిన్ ఇంపార్టెంట్. సో, ఇప్పుడు గనక ఆయన చూసుకుంటే ఒక్క శనీశ్వరుడి దశ మాత్రమే ఆయనకు 12వ ఇంట్లో ఉండి జరిగినటువంటి దశ.
అదొక్కటి వదిలేస్తే ఆ తర్వాత నుంచి ఆయనకు బుధ దశ జరిగింది, కేతు దశ జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం శుక్ర దశ జరుగుతుంది. సో 12వ ఇంట్లో ఉండే గ్రహ దశ ఆయనకు మ్యాక్సిమం రాదు. వచ్చినప్పుడు ఎప్పుడొస్తుంది? ఒక 75+8 ఇయర్స్‌లో వస్తుంది. అప్పుడు ఆ దశలు వస్తే ఇంకా మంచిదే కదా! ఎందుకంటే మోక్ష స్థానంలో ఉన్నటువంటి గ్రహ దశలు వృద్ధాప్యంలో వస్తే అంతకంటే అదృష్టం ఇంకొకటి ఉంటుందా? ఆధ్యాత్మిక సాధన, మోక్ష ప్రాప్తి, ఒక ఆహ్, వైరాగ్య సిద్ధిని కలిగించడానికి అది మంచి ప్లేస్‌మెంట్. సో, ఇక్కడ నేను చెప్పేదేంటంటే, దశలు కూడా మీకు రానప్పుడు జాతకంలో దుస్థానాల్లో ఉన్నటువంటి గ్రహాల గురించి మీరు పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదని చెప్తున్నాను. ఒకవేళ అలా జరిగినా కూడా, ఇప్పుడు ఈయన జాతకంలో గనక మనం చూసుకుంటే, ఈయన పుట్టడమే శనీశ్వరుడి దశలోనే పుట్టారు ఆయన. ఆయన దశ ఈయనకు 17 ఇయర్స్ బ్యాలెన్స్ జరిగింది. సో, అప్పుడు శనీశ్వరుడు నిజంగానే ఆయనకు చెడు చేయాలి అనుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ 17 ఇయర్స్‌లో ఏదైనా చెడ్డ ఇన్సిడెంట్ ఒకటి జరిగుండాలి ఆయనకు. సో, ఆయన పుట్టినప్పుడు వాళ్ళ నాన్నగారికో, వాళ్ళ అమ్మగారికో, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఫినాన్షియల్ కండిషనో, లేకపోతే ఈయన ఎడ్యుకేషనో ఎటువంటి ప్రాబ్లమ్ రాలేదాయనకు. ఎందుకంటే ఒక పిల్లాడు పుట్టి 17 ఇయర్స్ వచ్చేంత వరకు మేజర్ ప్రయారిటీస్ ఏంటి? హెల్త్, ఎడ్యుకేషను, ఫ్యామిలీ కండిషన్ ఈ మూడే మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్స్. సో, ఏమైనా బాధిస్తే శనీశ్వరుడు ఈ 3 పారామీటర్స్‌లోనే బాధించాలి. ఆయనకు జరిగినటువంటి శని దశ 17 ఇయర్స్ ఎటువంటి ప్రాబ్లమ్ తీసుకురాలేదు. ఎందుకు తీసుకురాలేదు? శనీశ్వరుడు విపరీత రాజయోగంలో ఉన్నారు. ఆయన వక్రించి ఎవరితో ఉన్నారు? సూర్యుడి ఇంట్లో సూర్యుడితో పాటు కలిసే ఉన్నారు. ఇక్కడ శనీశ్వరుడు గనక వక్రించకుండా ఉండుంటే ఇన్‌ఫాక్ట్ అది పితృదోషానికి దారితీసి ఉండేది. చాలా తీవ్రమైనటువంటి పితృదోషానికి దారితీసి ఉండేది. ఎందుకంటే సూర్యుడి ఇంట్లో, సూర్యుడి నక్షత్రంలో సూర్యుడితో పాటు శని కలిసి ఉంటే అది మంచిది కాదు ఇన్ జనరల్. బట్ అదే సూర్యశనుల కలయికలో శని గనక వక్రించి ఉంటే పితృదోషంలో ఇన్వాల్వ్ అయినటువంటి శనీశ్వరుడు ఎంత చెడు చేయాలో అదే శనీశ్వరుడు రివర్స్‌లో మీకు మంచి చేస్తారు. అలాంటప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? శనీశ్వరుడు ఇంకా ఈయనకు యోగాన్ని ఇస్తున్నారు. అంటే వీళ్ళ తల్లిదండ్రులకు ఈయన వల్ల మంచి జరిగింది. అట్ ద సేమ్ టైమ్ ఈయన ఎడ్యుకేషన్‌లో ఎటువంటి బ్రేక్స్ లేకుండా మంచిగా చదువుకోగలుగుతున్నారు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆయనకు 1994లో అపెండిక్స్ సర్జరీ జరిగింది. అది ఎందుకు జరిగిందంటే షష్టమాధిపతి కాబట్టి రోగస్థానాధిపతి మీకు వ్యయస్థానంలో ఉండి ఏదైనా ఒక చిన్న హెల్త్ ఇష్యూ తీసుకురావాలి. అది కూడా ఎక్కువ కాలం కాదు. ఆ సర్జరీ వల్ల ఆయనకు ఎటువంటి కాంప్లికేషన్స్ రావడం గానీ, లేకపోతే లాంగ్ టర్మ్ ఇష్యూస్ రావడం గానీ ఎటువంటి ఏమి జరగలేదు. ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందంతే. అదొక్కటి వదిలేస్తే శని దశలో ఆయనకు రావాల్సినటువంటి ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్‌గా మంచిగా చదువుకుంటున్నారాయన. ఇప్పుడు ఈ శని దశ తర్వాత వచ్చిన బుధ దశ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది మోస్ట్ క్రిటికల్ పీరియడ్ మనకు. ఎందుకంటే బుధ దశ ఆయనకు 17 ఇయర్స్ నుంచి 34 ఇయర్స్ వరకు జరుగుతుంది. సో, అది మోస్ట్ ఇంపార్టెంట్ సెటిలింగ్ పీరియడ్ కదా మనకు. ఒక మనిషి హైర్ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకొని, జాబ్ సంపాదించుకొని, సాలరీ సంపాదించుకొని ఫ్యామిలీ సెట్ చేసుకోవడానికి కావాల్సిన పీరియడ్ అది మనకు. మ్యారేజు, సెటిల్మెంట్ అన్నీ మీకు ఫ్రమ్ 20-40 ఇయర్స్ మధ్యలో జరిగిపోతుంది. ఇక్కడ గనక చూసుకుంటే ఆయనకు 17 ఇయర్స్ నుంచి 34 ఇయర్స్ వరకు బుధ దశ జరుగుతుంది. 1997 నుంచి 2014 వరకు. సో, ఈ బుధ దశ ఆయనకు మంచిగా జరిగిందా? చెడుగా జరిగిందా? మనమందరం ఏం చెప్తాము? లగ్నాధిపతి రోగస్థానంలో, శత్రుస్థానంలో, రుణస్థానంలో ఉండి దశ జరుగుతుంది. అస్సలు బాగుండదని చెప్తాం కదా! కానీ ఇక్కడ అలా జరగదండి. అది కూడా బుధుడు కేతుతో పాటు కలిసున్నారు. సో, అస్సలు బాగుండదని చెప్తాం కదా! కానీ ఎప్పుడైనా సరే బుధ కేతువుల కలయిక ఉంది కాబట్టి అది చెడు చేస్తుందని భావించకూడదు. ఎస్పెషల్లీ రాహుకేతువుల కలయిక మనం తీసుకునేటప్పుడు, కంజంక్షన్‌ని ట్రీట్ చేసుకునేటప్పుడు బుధుడు కేతుతో పాటు కలుస్తున్నారా? ఆల్రెడీ బుధుడు కేతువుని దాటుకొని వచ్చేసారా అని చూసుకోవాలి మనం. ఇక్కడ చూసుకుంటే కేతు 4 డిగ్రీల్లో ఉన్నారు. బుధుడు 23 డిగ్రీల్లో ఉన్నారు. దాని అర్థం ఏంటి? ఆల్రెడీ బుధుడు కేతువు యొక్క పొజిషన్‌ని దాటుకొని క్రాస్ చేసుకొని ఎక్కడికో వెళ్ళిపోయారు. బుధుడికి, కేతువుకి మధ్య 19 డిగ్రీస్ గ్యాప్ ఉందక్కడ. సో, 19 డిగ్రీల గ్యాప్ ఉండేటప్పుడు బుధ కేతువుల కలయిక వల్ల రావాల్సినటువంటి నెగెటివ్ ఇంపాక్ట్ అనేది అస్సలు ఉండదు. నంబర్ 1. నంబర్ 2 ఎప్పుడైనా సరే ఈ జాతకానికి బుధుడు ఓన్లీ లగ్నాధిపతిగా మనం కన్సిడర్ చేయకూడదు. ఈ లగ్నానికి బుధుడు దశమాధిపతి కూడా అవుతారు. ఎప్పుడైతే దశమాధిపతి షష్టమ స్థానంలో ఉన్నట్టు అవుతుందో అది రాజయోగానికి దారితీస్తుంది. ఎందుకంటే దశమ స్థానం అర్థ త్రికోణము, 6వ ఇల్లు కూడా అర్థ త్రికోణమే. పోనీ ఉన్నది ఎవరింట్లో ఉన్నారు? మిత్రక్షేత్రంలో శనీశ్వరుడి ఇంట్లో ఉన్నారాయన. అది కూడా మీకు ఉన్న నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రంలో ఉన్నారు.
స్థానాధిపతి అయినటువంటి శనీశ్వరుడు, నక్షత్రాధిపతి అయినటువంటి గురువు ఇద్దరూ బుధుడిని చూస్తున్నారు. సో ఆయనకు 2001లో ఆయన బీఈ కంప్లీట్ చేసుకుంటున్నారు, సిఎస్సి. ఇమ్మీడియట్ జాబ్ వస్తుంది ఆయనకు. 2002లోనే హెచ్సిఎల్లో జాబ్ వచ్చింది ఆయనకు. 2009లో టీసీఎస్లో జాబ్ వచ్చింది. 2013లో ఇన్ఫోసిస్లో జాబ్ వచ్చింది. అన్ని రెప్యూటెడ్ కంపెనీస్. ఒక్క రోజు కూడా ఆయన జాబ్ లేకుండా ఉండలేదండి. సాఫ్ట్వేర్ ఫీల్డ్లోనే ఈవెన్ ఇప్పుడు ఆయనకు సుఖదశ జరుగుతుంది, ఇప్పుడు అందులోనే ఉన్నారు. అంటే నేను చెప్పేది ఉద్యోగ స్థానం అవుతుంది మనకు 6 ఏళ్ళు అనేది. మనం ఓన్లీ 6వ ఇంటిని రుణస్థానం, రోగస్థానం, శత్రుస్థానం అని చెప్తూ ఉంటాం. కానీ ఈ లగ్నానికి కర్మాధిపతి ఉద్యోగ స్థానంలో ఇవ్వాల్సినటువంటి అఖండమైన రాజయోగాన్ని ఇస్తూ ఉన్నారు ఆయన. అంటే మంచి సాలరీ, మంచి ప్యాకేజు, వెల్ సెటిల్డ్ ఇన్స్టిట్యూషన్స్లో ఆయన వర్క్ చేసే ఆపర్చునిటీస్ని మీకు బుధుడు కల్పిస్తూ ఉన్నారు. అన్ని హెచ్సిఎల్, టీసీఎస్, ఇన్ఫోసిస్ అంటేనే రెప్యూటెడ్ కంపెనీస్, చాలా మంచి కేడర్ ఉన్నటువంటి కంపెనీ. అందులో ఆయనకు జాబ్స్ వస్తూ ఉన్నాయి. సో ఎప్పుడైనా సరే 6వ ఇంట్లో ఉన్నటువంటి గ్రహ దశలు చెడు చేసేస్తాయి అలా కూడా భావించాల్సిన అవసరం లేదు. తర్వాత బుధుడి తర్వాత కేతు దశ వస్తుంది కదా, అది కూడా 6వ ఇంట్లో ఉండే జరుగుతుంది. సో కేతు చెడు చేస్తారని కనుక చూసుకుంటే చెడు చేయరు. ఎందుకంటే కేతు ఉన్న రాశ్యాధిపతి శని వక్రించి కేతువును చూస్తూ ఉన్నారు. కేతువు ధనిష్ట నక్షత్రంలో ఉన్నారు. కుజుడు కూడా వక్రించి కేతువును చూస్తున్నారు. కేతు ఉన్న రాశ్యాధిపతి వక్రించి ఉన్నారు, కేతు ఉన్నటువంటి నక్షత్రాధిపతి వక్రించి ఉన్నారు. ఇద్దరూ కలిసి కేతువును చూస్తున్నారు. సో కేతు దశ 7 సంవత్సరాల్లోనే ఆయన ఒక ఇల్లు కొనుక్కున్నారు. ఎక్కడ? బెంగళూరులో కొనుక్కున్నారు ఆయన. సో కేతు దశ చెడు చేస్తుంది అంటారు కదా, ఈవెన్ బుధుడు కూడా ఇవ్వలేదు ఆయనకు. ఏది? గృహయోగం అనేది లగ్నాధిపతి దశలో జరగలేదు ఆయనకు, కేతు దశ జరుగుతుంది 6వ ఇంట్లో. సో కేతు తర్వాత ఆయనకు శుక్రదశ వచ్చింది. శుక్రదశలో రీసెంట్గా స్టార్ట్ అయింది ఆయనకు. 3 సంవత్సరాలు అయింది స్టార్ట్ అయ్యి. శుక్రదశ స్టార్ట్ అయిన వెంటనే వాళ్ళ నాన్నగారి ప్రాపర్టీ 3 ఎకరాలు ఆయన రాసిస్తున్నారు ఈయనకు. సో లైఫ్లో ఈయనకు సంపాదనకి, సెటిల్మెంట్కి, కెరియర్కి ఎటువంటి ప్రాబ్లము లేదండి. ఆయన కాలేజ్ కంప్లీట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు జాబ్స్, ప్లేస్మెంటు, కెరియర్ అంతా ఎక్సలెంట్గా ఉంది ఆయనకు. ఓన్లీ థింగ్ ఆయనకు లేనిది ఏంటి అని అంటే జీవితంలో ఆయనకి ఇంతవరకు పెళ్ళి కాలేదు. పెళ్ళి కాలేదంటే పెళ్ళి కోసం ఈయన ట్రై చేయలేదు, పెళ్ళి మీద ఇంట్రెస్ట్ లేదు, పెళ్ళి చేసుకోనని కూడా చెప్పారు. సో అది ఆయన పర్సనల్ థింగ్. ఇక్కడ యాక్చువల్గా పెళ్ళి మీద వ్యామోహం లేకపోవడానికి రీజన్ ఏంటంటే 12th హౌసే చెప్తాను నేను. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే అక్కడ ఉన్నటువంటి 4 పాపగ్రహాలే. సో 12th హౌస్ అనేది ఏంటంటే ఒక ఫిజికల్ ఇంటిమసీని, ప్యాషనెట్ రిలేషన్షిప్ని సూచిస్తుంది. అది విపరీతంగా పాపత్వం చెందేటప్పుడు శారీరకంగా ఒకరితో సంబంధం పడడానికి అది వదలదు, నంబర్ 1. అట్ ద సేమ్ టైం 12thలో మీకు వక్రగ్రహాలు ఉండేటప్పుడు ఏంటంటే పూర్వజన్మ కర్మ అనుభవించాల్సినటువంటి ఒక సిచ్యువేషన్స్ని తీసుకొస్తుంది. దానివల్ల ఏంటంటే మ్యారేజ్ పైన ఈయనకు వ్యామోహం లేకుండా చేస్తుంది. ఇప్పుడు ఒక మనిషి జీవితంలో బాధ ఎప్పుడు వస్తుందంటే పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి, తపన ఉండి, ట్రై చేసి పెళ్లి దొరకకపోతే అప్పుడు అది బాధ. కానీ ఇక్కడ నేను అదే చెప్తున్నాను, ఫస్ట్ చెప్పినట్టు మోక్షానికి వ్యయానికి తేడా ఏంటంటే మోక్షం అనేది అది జరగకపోతేనూ వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం రాదు. అంటే ఇక్కడ ఆయన పెళ్లి చేసుకోకూడదని ఆయన డెసిషన్ తీసుకున్నారు, అంతేగాని ఆయన ట్రై చేసి ఆయనకు దొరకకపోవడం కాదు. అలాగే ఆయనకేంటంటే వాళ్ళ అన్నగారి కొడుకుని ఆయన దత్తత తీసుకున్నారు 2014లో కేతు దశలో. అంటే వాళ్ళ అన్నయ్య గారి అబ్బాయిని, బాబుని తీసుకుని ఆయన పెంచుకుంటున్నారు. వాళ్ళ నాన్నగారిని కూడా ఆయన చూసుకుంటున్నారు. అంటే ఆయనకు సంతాన సుఖం వస్తూ ఉంది. ఎలా వస్తుంది? పంచమాధిపతి షష్టమంలో ఉన్నారు, వ్యయంలో ఉన్నారు. సో అది బయోలాజికల్గా ఆయనకు కలిగిన సంతానం కాకపోయినా కూడా ఒక బాబుని పెంచేటటువంటి హ్యాపీనెస్ని పొందగలగాలి. ఎందుకంటే సంతాన స్థానాధిపతి వ్యయంలో ఉన్నా కూడా ఆయన విపరీత రాజయోగంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఓకేనా? సో ఎప్పుడైనా సరే 12thలో గ్రహాలు ఉంటే జీవితం నాశనం అయిపోతుంది, జీవితంలో ఏది సాధించలేరు, జీవితంలో డెవలప్ అవ్వరు, అంతా నష్టపోవడమే, అంతా కోల్పోవడమే, అంతా పోగొట్టుకోవడమే, ఇలాంటివేమీ పెద్దగా పట్టించుకోకండి. ఇక్కడ చెప్పినట్టు ఆయనకు 12వ ఇంట్లో గ్రహాలున్న దశలే రాదు ఆయనకు. ఓకేనా? ఓన్లీ శని దశ మాత్రమే జరిగింది. ఒకవేళ ఈయనకు నిజంగా సపోజ్ ఆయన కుజ దశలో పుట్టున్నారనుకోండి, ఈయనకు పెళ్ళి అయ్యి ఉండేదండి. ఎందుకంటే వ్యయస్థానంలో ఉన్నటువంటి గ్రహ దశ కానీ, వ్యయాధిపతి దశ కానీ జరిగేటప్పుడు అది కన్ఫామ్గా పెళ్ళికి దారి తీస్తుంది. చెప్పాలంటే పెళ్ళి కాకపోవడానికి రీజన్ 12వ ఇంటికి సంబంధించినటువంటి ఏ గ్రహ దశ రాకపోవడం,
అదే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పారామీటర్. ఓకేనా? సో, వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడితో ఆపేస్తున్నాను. దయచేసి ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. దయచేసి మీ యొక్క వాల్యుయబుల్ ఒపీనియన్స్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.